పాడి కౌశిక్ రెడ్డి అవుట్. కౌశిక్ రెడ్డి ఇష్యూపై ఎథిక్స్ కమిటీ ఫోకస్. మార్చిలో అసెంబ్లీలో కౌశిక్ అనుచిత ప్రవర్తన, కడియం శ్రీహరికి అసభ్య సైగలు, బెదిరింపులు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ఇష్యూను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసిన సభ 7గురితో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు. పాడి కౌశిక్ ఇష్యూపై విచారణకు సిద్ధం. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎంక్వైరీ. ఆరోపణలు నిజమైతే చర్యలకు ఛాన్స్. హుజురాబాద్లో ఉప ఎన్నికల అవకాశం రావాలి. ఉప ఎన్నిక రావాలి హుజురాబాద్లో. వస్తే ఇటువంటికి నోటికి అడ్డు అదుపు లేదు. ఈ క్యాండిడేట్ అట ఎమ్మెల్యేనట, మొదటిసారి కొత్త బిచ్చగాడట, పొద్దెరగడట. అట్లా ఎగిరెగిరి పడుతున్నాడు. కేటీఆర్ దగ్గర ఊడిగం చేస్తున్నాడు. నిజంగా ఉంటారు కదా బాడీగార్డ్స్, ఉంటారు కదా బాడీగార్డ్స్ లాగా ఎమ్మటి ఉరుకుతూ ఉంటాడు ఆ బండెమ్మడి వాడి. కొంచెం అన్న సిగ్గు అనిపించాలి. నీ కోటేసిన ప్రజలు సిగ్గుపడుతున్నారు. కౌశిక్ రెడ్డి, నువ్వు చేసే ఊడిగం చూసి నీకు ఊడిగం చేస్తుంది కోటేసి గెలిపించినారు. అందుకని దయచేసి ఇక్కడ ఒక్కసారి ఉప ఎన్నిక వస్తే దాని విలువ తెలుస్తుంది. ఇగో ఇటువంటి దరిద్రునికి ఏంటంటే, ఇటువంటి దరిద్రులకు చాలామందికి కూడా తెలిసి వస్తుంది. ఊడిగం చేస్తే ప్రజలు ఇట్లా దేశిస్తారు, ఇట్లా తీసి పక్కకు పడేస్తారు అనేది ఖచ్చితంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నిక రావాలే, ఇతనికి బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్తే ఇంకోటి ఊడిగం చేయకుండా ఉంటాడు. అట్లా శాసనసభలో సీనియర్ దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సభా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ఆయన చేసిన అసభ్య సైగలు, బెదిరింపుల ఉదంతంపై విచారణ జరిపేందుకు తాజాగా 7గురు సభ్యులతో కూడిన ఎథిక్స్ కమిటీ రంగంలోకి దిగింది. సీనియర్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ అసెంబ్లీ వీడియో ఫుటేజ్ ఆధారంగా సమగ్ర ఎంక్వైరీకి సిద్ధమైంది. ఒకవేళ కమిటీ విచారణలో కౌశిక్ రెడ్డిపై వ్యక్తమవుతున్న ఆరోపణలు నిజమని తేలితే ఆయనపై ఖచ్చితంగా వేటు పడాలి. ఈ ఎంక్వైరీ, ఈ విచారణ అనేది 1 రోజు 2 రోజులలో అయిపోతుంది. తొందరగా నివేదిక తెప్పించి ఇటువంటి ఈ చెత్తలని ఖచ్చితంగా ఒకసారి తీసేసి మళ్ళీ అక్కడ ఎలక్షన్లు పెడితే ఇంకొకడు ఊడిగం చేయాలంటే వణుకాలే. నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ఊడిగం చేస్తందుక? ఎందుకు నీ నాయకుడు మెప్పు కోసము ఒక సీనియర్ నాయకుడి మీద అసభ్యంగా సైగలు చేసి, అసభ్యంగా సైగలతోని బెదిరించడము, ఇటువంటి పనులు చేసేది ఎందుకు? నీ నాయకుడు మెచ్చుకుంటాడా ఇవన్నీ చేస్తే? లేకుంటే నీ నాయకుడే చెప్పిండా ఇట్లా చేయమని? నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పాల్సిందే.